ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. సంఖ్యాకాండములో నుండి మరొక సందేశము 32వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 32వ అధ్యాయము 23వ వచనము. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఈరోజు అంశము మన పాపమే మనల్ని పట్టుకునేది. మన పాపము, మనం ఏ పాపం చేసామో ఆ పాపమే మనల్ని పట్టుకుంటుంది. పట్టుకును అనే దగ్గర ఫుట్నోట్ ఒకటి ఉంది. కింద మనం చూస్తే మీ పాప ఫలము మీకు లభించును. అంటే పాపం పట్టుకోవడం అంటే మనం చేసిన పాపము వలన కలిగే ఫలము, పాపం వలన కలిగే ఫలం. ఆ ఫలమే అంటే మనం అనుకుంటూ ఉంటాం, పాపం చేసాం, దేవుడు చంపేస్తాడు, కొట్టేస్తాడు, కీడు తీసుకొస్తాడు మనపైకి, దేవుడు మనల్ని నాశనం చేస్తాడు అని అనుకుంటూ ఉంటాం. మన పిల్లలకు కూడా అదే చెప్తూ ఉంటాం. గొడవ చేస్తే యేసయ్య కొడతాడు, గొడవ చేయొద్దు అంటాం. దేవుని మందిరంలో కానీ ప్రార్థనలో కానీ మనం ఉన్నప్పుడు పిల్లలు గొడవ చేస్తే, అరిస్తే వాళ్ళకు మనం చెప్పే మాట ఏంటంటే యేసయ్య కొడతాడు, అరవకూడదు. యేసయ్య కొడతాడా? కొట్టాడు. అంటే మనం చిన్నప్పటి నుండే పిల్లకాయలకి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నాం. వాళ్ళు పెద్ద కొద్దీ ఏమనుకుంటారంటే దేవుడే మమ్మల్ని కొడతాడు అనుకుంటారు. దేవుడు కొట్టడు. దేవుడు ఎప్పుడు కూడా కొట్టాడు. కొట్టేవాడైతే మనకు దేవుడు ఎందుకు? సాతానుగాడిని తెచ్చిపెట్టుకోమా? సాతానుగాడు కొడతా ఉంటాడు, వాడినే తెచ్చిపెట్టుకుంటాం. దేవుడు ఎందుకు? ఇక్కడ చదవబడిన వాక్య భాగం మనం గమనిస్తే సంఖ్యాకాండము 32వ అధ్యాయం వచనము 23వ వచనం. 23, 32 ఒకటే. అంటే అధ్యాయము వచనము. 32 పాపం అయితే 23 ఫలము. అంటే పాపమే 32గా వచ్చింది, దాని ఫలము రివర్స్ అయింది. అంటే ఏంటి అర్థం? మనం చేసిన పాపమే మన మీదకి వచ్చేది. దేవుడు మనల్ని ప్రత్యేకంగా శిక్షించడు, దేవుడు ప్రత్యేకంగా మనల్ని కొట్టడు, దేవుడు ప్రత్యేకంగా మనకు కీడు రానివ్వడు. ఒకసారి మనం ఏ సందర్భంలో ఈ మాట చెప్పాడో చదువుదాం. 20వ వచనం మనం చూస్తే మోషే చెప్తున్నాడు, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుటి నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలకు వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలు దృష్టికిని నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొను. సింపుల్గా ఇదంతా సింపుల్గా చెప్పాలంటే ఒకటే మాట, యెహోవా సన్నిధిలో నీవు యుద్ధం చేయాలి. యెహోవా సన్నిధిలో నీవు యుద్ధం చేస్తే దేవుడు ఆ దేశాన్ని ఇస్తారన్నాడు. ఆ దేశాన్ని నువ్వు పొందుకోకుండా, నువ్వు యుద్ధం చేయకుండా, నువ్వు సిద్ధపడకపోతే అది పాపమవుతుంది. ఒకవేళ నీవు సిద్ధపడి మాట మీద నిలిచి సిద్ధపడి యుద్ధము చేస్తే అప్పుడు మీరు నిర్దోషులు, అంటే దోషం లేని వాళ్ళు అవుతారు, పాపం లేని వాళ్ళు అవుతారు. మీరు అలా చేయకపోతే మీరు దోషులు, మీరు పాపం చేశారు, ఆ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది. ఏం చేయాలన్నాడు మోషే? మాట మీద నిలబడాలి. ఏమిటి మాట మీద నిలబడాలి? మనం ఏ మాట మీద నిలబడాలి?
బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుని దగ్గర ఏం ఒప్పుకున్నామో ఆ మాట మీద మనం నిలబడాలి. వివాహం చేసుకున్నప్పుడు ఏ ప్రమాణం చేశామో ఆ మాట మీద మనం నిలబడాలి. దేవుని దగ్గర మనల్ని ఏమని అప్పగించుకున్నామో, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించని ఏమని మనం దేవుడు చెప్పామో ఆ మాట మీద మనం నిలబడాలి. మాట మీద నిలబడిన తర్వాత ఏం చేయాలంటాడు? యెహోవా సన్నిధిలో యుద్ధం చేయాలి అంట. అంటే ఏంటంటే అర్థం? యెహోవా సన్నిధులు అంటే దేవుని సన్నిధిలో, అనగా మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇప్పుడు మనం యుద్ధం చేయాలి. ఏమిటి మనం చేయాల్సిన యుద్ధం? కత్తి పట్టుకొని ఒకరి మీద ఒకరు ఫైట్ చేయడం కాదు యుద్ధం అంటే. ఇక్కడ దేవుని వాక్యం వింటూ ఉంటే సాతానుడు మనలను పక్కకు లాగుతూ ఉంటాడు, ప్రక్క వాళ్ళు మనల్ని పక్కకు లాగుతూ ఉంటారు. ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనం దానికి లోబడడం. అలా లోబడకుండా ఉంటే అది మనం యుద్ధం చేసినట్టు. ఒక వ్యక్తి లోపలికి వస్తున్నప్పుడు దేవుని వాక్యం వింటున్నాం, అందరూ నా వైపు చూస్తున్నారు, నా వాక్యం వింటున్నారు, అనగా నేను మాట్లాడే మాటలు వింటున్నారు. ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అప్పుడు మీరంతా ఏం చేశారు? ఆ వ్యక్తికి వెళ్ళి చూశారు. అంటే ఏమైంది? అప్పుడు మీ కాన్సన్ట్రేషను డైవర్ట్ అయింది. ఇప్పుడు మీరు చేయాల్సిన యుద్ధం ఏంటంటే మీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయకూడదు. ఎవరైనా రాని, వస్తాడు పోతాడు, వాళ్ళతో మనకేం పని? పాము వచ్చిందా వస్తుంది వెళ్ళిపోద్ది, సింహం వచ్చిందా వస్తుంది వెళ్ళిపోద్ది, దాంతో నీకు పని లేదు. సింహం చూస్తే భయం వేస్తుంటే, పాము చూస్తే భయపడుతుంటే, బొద్దికం చూస్తే భయపడుతుంటే, ఇక మా కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? నీవు చేయాల్సిన యుద్ధము అదే. సో ఇక్కడ ఏమన్నాడంటే, నీవు యెహోవా సన్నిధిలో మాట మీద నిలబడ్డవాడై యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో నీవు జయం పొందుతావు, ఆ యుద్ధాన్ని జయిస్తావు. ఒకవేళ జయించకపోతే, నువ్వు ఓడిపోతే అది మీకు పాపమవుతుంది. అంటే దేవుని మందిరములో నీవు మాట మీద నిలబడాలి, యుద్ధము చేయాలి, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఈ మాట మనం ఎంతమంది అర్థం చేసుకోగలుగుతామో, ఉదాహరణకు పామే వచ్చింది అనుకోండి, లోపలికి ఏం చేస్తాం? అందరం లేస్తాం, గోల్ చేస్తాం. ఇక కొట్టగలిగే ధైర్యం ఉన్న వాళ్ళకి అరే కర్ర ఎక్కరా, అదిరా ఇదిరా, ఎవరే వాడిని పిల్లరా, ఇంటి పిల్లరా, అంత డిస్టర్బెన్స్. సైతానుగాడి పని ఏంటంటే నిన్ను ఓడగొట్టడమే వాడి పని, నిన్ను డిస్టర్బ్ చేయడమే వాడి పని. నీవేం చేయాలి? పామా రానివు, నన్నేం చేస్తుంది? దాని తలను చితక్కొడతా నేను. ఆ ధైర్యం నీలో ఉంటే నీవు యుద్ధం చేసినట్లే, యుద్ధంలో జయం పొందినట్లే. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుని సన్నిధిలో మాట మీద నిలబడి యుద్ధము చేసే పరిస్థితి లేకపోతే అది పాపమవుతుంది, ఆ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఒకసారి సామెతల గ్రంథం 26:26లో ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 26వ వచనం. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును, సమాజంలో వాడి చెడుతనము బయలుపరచబడను. ద్వేషాన్ని అంటే ఒకవేళ మీపై నాకు కోపం ఉందనుకోండి, ద్వేషం ఉందనుకోండి, అసూయ ఉందనుకోండి, నేనేం చేస్తాను? దాచిపెట్టేస్తా, బయటకు పడనేను, బయటకు రానివ్వను. కానీ నీ ఎదుట కపట వేషం వేసుకొని బయటకు వెళ్ళి అంత దూరం వెళ్ళిన తర్వాత వాడికి చెప్తా, ఒరే వీడు పలానోడురా, వీడు అట్టాడరా, ఈమె ఇట్టాడిదిరా అని అక్కడ మనం బయట పెట్టేస్తాం. సో అది పాపం. అది ఇక్కడ వారి ఎదుటేమో నేను చాలా మంచోడిని అన్నట్టు మనం కపట వేషం వేస్తాం, కానీ బయటికి వెళ్ళి లోకంలో చెడుతనాన్ని గురించి చెప్తాం. అది పాపం. అది ఆ పాపమే నిన్నేం చేస్తుంది? పట్టుకుంటుంది. ఎలా పట్టుకుంటుంది చెప్పండి? నీవు ఒక వ్యక్తిని, నీ మనసులో ఆ వ్యక్తిపై ద్వేషం ఉంది,
ఆ ద్వేషాన్ని అతని ముందు కాకుండా అతని ముందు మంచిగా నటించి అవతల పోయి ఇంకొకరి దగ్గర చెప్పావు, ఆ పాపం నేను ఎలా పట్టుకుంటుంది? అలాగే ఇంకొకటి నీ విషయంలో చేస్తాడు. ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. పగటి యందు వాడు వారితో శయనించును, నీవు ఈ కార్యము రహస్యముగా చేస్తే కానీ ఇశ్రాయేలు అందరూ చూస్తుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని. ఏమండి, దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేస్తే దేవుడు నాతాను అనే దైవజనుడు పంపించాడు. దావీదుకు చెప్పు, దావీదు తప్పు చేశాడు, ఏమనుకుంటున్నాడో, నేను ఎంతగానో ప్రేమించాను దావీదుని, నాకు ఇష్టమైన వాడు దావీదు. దావీదు ఏం చేశాడు, పోయి ఒకసారి హెచ్చరించరా అంటాడు. నాతాను వచ్చి మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు దేవుడు దావీదు మీదకి ఏమి పంపించబోతున్నాడో అని చెప్తాడు. అంటే నువ్వు చేసిన పాపము నిన్నే పట్టుకుంటుంది. నువ్వేం చేశావు? పరాయి వాని భార్యను తెచ్చుకున్నావు, పరాయి వాడిని చంపావు, చంపి వాని భార్యను తెచ్చుకున్నావు. ఇప్పుడు చూడండి, బాగా చూడండి, ఆ మాట చదువుతున్నా 12వ వచనం. పగటి యందు 11 నుండి చదువుదాం. నా మాట ఆలకించుము, యెహోవాకు నేను సెలవుచ్చుందేమనగా, నీ ఇంటి వారి మూలమున నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుండగా నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదను. పగటి యందు వాడు వారితో శయనించును. ఈ కార్యము రహస్యంగా చేశావు, ఇశ్రాయేలు అందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయిస్తాను. అంటే ఏంటి? దీని అర్థం ఏంటంటే, ఒకడు వ్యభిచారం చేస్తే, పాపం చేస్తే, వేరొకని భార్యను ఉంచుకుంటే, వేరొకని భర్తను ఉంచుకుంటే నీకు అదే జరుగుతుంది. నువ్వు చేసిన తప్పే నీ ఇంట్లో జరుగుతుంది. ఒకవేళ ఉదాహరణకు నేనే అనుకోండి, నేను ఒక వేరే స్త్రీతో అక్రమ సంబంధం నేను పెట్టుకుంటే నా భార్య అదే పని చేస్తుంది. అది దాని అర్థం. అంటే పాపం ఏం చేస్తుంది? నేను చేసిన పాపం నన్నే పట్టేసింది, నేనేం చేయాలా? సో అది ఇక్కడ దావీదు విషయంలో చెప్పండి మాట. లూకా సువార్త 12వ అధ్యాయం 2-3 వచనాల్లో మాట చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 2-3 వచనాల్లో, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియపడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినపడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకుంది మిద్దె మీద. అంటే మీరు చాటుగా చేసేది ఉంది, ఏదైనా చాటుగా మీరు చేస్తే అదట తిరిగి రివర్స్లో అందరి ముందు జరిగిపోద్దట. నువ్వు చెవిలో చెప్తే రహస్యంగా అది మిద్దెల మీద ప్రకటన చేయబడుతుందట. నువ్వు చేసిందే నీకు వస్తుంది అనమాట. నువ్వు చేసిన తప్పే నీ మీదకి వస్తుంది, నువ్వు చేసిన పాపమే నీ మీదకి వస్తుంది. అక్కడ దావీదు విషయంలో కూడా నాతాను ఏమని చెప్తున్నాడు? నువ్వు రహస్యంగా చేసావు, నువ్వు రాత్రిపూట చేసావు, నీ భార్య పగటిపూట చేస్తుంది. అంటే మనము రహస్యంగా చేస్తే, అది ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మీరు రహస్యంగా చేస్తే అది బహిరంగం అవుతుంది. అంటే ఒరే నేను చేసిన తప్పువే సాటుకు చేశాను కదా అనుకుంటే నీ భార్య ఓపెన్గా పగటి పూట చేసేస్తుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఒరే నా పాపం నాకు చుట్టుకుంది. మనం అంటూ ఉంటాం, కోతిని చంపితే అది శాపము అని. కోతిని చంపితే శాపం కాదు, మనం చేసిన పాపము మనకే అది శాపంగా పరిణమిస్తుంది. ఒక ఆయన ఉన్నాడు, తన భార్య మీద కోపం వచ్చింది, భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ భార్య జుట్టు కోసేశాడు. చాలా ఏడ్చేసింది ఆమె, బాధపడింది. సరే అయిపోయింది, కొంతకాలం గడిచింది. వాళ్ళకు కూతురు పుట్టింది. ఆ కూతురు పెరిగి పెద్దదయ్యింది. పెళ్లి చేశారు, అత్తగారింటికి వెళ్ళింది ఆ కూతురు. అక్కడ భార్యాభర్తల మధ్య, అల్లుడు కూతురు మధ్య గొడవలు.
ఆ గొడవలో అల్లుడు ఆమె జడ కోసేసాడు. ఇక అమ్మాయి ఏడ్చుకుంటా నా ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చి అమ్మ నాన్న అని ఏడుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ నాన్న, రే వాడంతా తెలుస్తాను, వాడిని చంపేస్తాను, వాడిని కొడతాను, వాడిని చేస్తాను. అప్పుడు ఏమన్నది, అయ్యా ఒకసారి నువ్వు గుర్తు చేసుకో, నీ జీవితంలో ఎప్పుడన్నా నీ భార్య అయిన నా జడ నువ్వు కోసావు లేదు, ఒకసారి గుర్తు చేసుకో. అప్పుడు వాడు రిచ్చెస్ట్ అయిపోయాడు. గుర్తుంది వాడికి. కానీ కూతురు జడ కోసాడు అనేటప్పటికి బాధ వేసింది ఆయనకి. భార్య జడ అయితే బాధ ఉండదా? కూతురు జడ అయితేనే బాధ. అంటే ఇక్కడ నువ్వు చేసింది అక్కడ నీ కూతురు దగ్గర జరిగింది. ప్రియమైన వాళ్ళారా, గమనించాల్సింది ఏంటంటే మనము ఏమి చేశామో, ఏ పాపం చేశామో, ఏ తప్పు చేశామో అదే మనల్ని పట్టుకుంటుంది. ఉదాహరణకి ఏదైనా మనం ఒక మత్తు పదార్థం తీసుకున్నాం అనుకోండి, ఒక స్మోక్ చేసామనుకోండి, ఏదైనా అలాంటి మాదక ద్రవ్యాలు తీసుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? ఒకవేళ ఆల్కహాల్ సేవిస్తే లివర్ పాడైపోద్ది. ఒకవేళ స్మోక్ చేస్తే ఊపిరితిత్తులు, లంగ్స్ పాడైపోతాయి. ఇలా అంటే మనం ఏదైతే చేశామో దాని ద్వారా శరీరంలో ఉన్న అవయవాలు పాడైపోతాయి. ఇప్పుడు ఎవరు ఏం చేశారు? ఒకడు బాగా తాగి చచ్చిపోయాడు. వాడి భార్య అంటది, అయ్యా పాస్టర్ గారు, నా భర్తనే దేవుడు తీసేసుకున్నాడు. అయ్యా దేవుడు తీసేసుకుంటాడా? దేవునికి ఏం అవసరం? అసలు ఏం చేశాడమ్మా మీ ఆయన? ఏం చేసేవాడు? ఎలక్ట్రికల్ వర్క్ అండి. ఆ ఎలక్ట్రికల్ వర్క్ అయితే నిన్నటి దినాన ఏం చేశాడు? ఏం తిన్నాడు అంటే నిన్న ఫుల్గా తాగాడండి. ఫుల్గా తాగాడు. తాగిన తర్వాత చచ్చిపోయాడు. ఇప్పుడు దానికి దేవుడు తీసుకెళ్ళాడా? ఏమండి మీరు ఆలోచించండి. ఇప్పుడు విషం తీసుకుంటాం మనం. విషం మనల్ని చంపిందా? దేవుడు చంపాడా? విషమే కదా చంపేది. అంటే మనం ఏం చేస్తున్నామో దాని ద్వారానే మనకు నష్టం కలుగుద్ది, కానీ దేవుడు మనం నష్టపెట్టాడు. ఇది మనం గుర్తు చేసుకోవాలి. ఆదికాండము 3వ అధ్యాయం 5-6 వచనాల్లో, ఆదికాండం 3వ అధ్యాయం, మీరు వాటిని తినుదినమన కన్నులు తెరవబడను, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు, దేవునికి తెలియను అని చెప్పగా ఆ స్త్రీ వృక్షము అవతో చెప్తుంది. ఏమని చెప్తుంది? మభ్య పెడుతుంది. మీరు దేవతల్లాగా ఉంటారు, మీరు కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు ఉంటారు. దేవుడు ఏం చెప్పాడు? తింటే సస్తారు అన్నాడు. తింటే సస్తారు అన్నాడు. మీరు తినుదినమున నిశ్చయముగా సచ్చెదరు. సాతాను గడిచి ఏమంటున్నాడు? మీరు తినుదినమున కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలను ఎరుగుతారు, దేవతల వల్ల ఉంటారు అనేటప్పటికీ అవ్వగారు అటు చూసింది ఒకసారి.
పో అవతలకు పో, దేవుడు తినొద్దన్నాడు, నువ్వేందుకు చెప్తున్నావు, నన్ను ఊరిస్తున్నావు ఏంటి, నాకు ఆశ కలిగిస్తున్నావు ఏంటి, ఎందుకు నువ్వు చెప్పే వాటికి నేను ఆశపడాలనా? అక్కర్లేదు. దేవుడు చెప్పాడు, నన్ను సృష్టించిన వాడు చెప్పాడు, నన్ను తయారు చేసిన వాడు చెప్పాడు, నాకు ఈ లోకంలో జీవితాన్ని ఇచ్చిన వాడు చెప్పాడు, ఆయన మాట నేను తోసిపోయాను, చస్తారని చెప్పాడు. నువ్వు కథలు చెప్పదు, వెళ్ళిపో, గెట్ అవుట్ చెప్పచ్చా? ఆమెకు ఆశ కలిగింది. మంచి చెడ్డలను ఎరగడం అంటే, దేవతల వాళ్ళు ఉంటారంటే ఆశ కలిగింది. ఒకసారి చూసిందట్టు, నిజమేనా ఇది? చూసినప్పుడు ఆమె కంటికి ఏమని కనపడిందంట? 6వ వచనం ఏం కనపడింది? ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైంది, వివేకమిచ్చ రమ్యమైంది. అబ్బా, ఈమెకు కూడా 3 లక్షణాలు కనపడ్డాయి చూడడంతో. చెప్పిన మాటలు ఆమెను ఆకర్షించే మాటలు, చూసిన చూపు ఆకర్షించే చూపు. మొత్తం మీద 6 లక్షణాలు కనపడుతున్నాయి. 3, 3, 6. అప్పుడు ఏం చేసింది ఆమె? తిని భర్తకి ఇచ్చింది. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటలు. దేవుడు ఏం చెప్పాడు? మీరు తినద్దమ్మా, తింటే సస్తారు అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ కంటికి నచ్చాయి, చూడడానికి బాగున్నాయి, అందంగా ఉంది, బాగా మెలమెల మెరుస్తూ ఉంది, పండు ప్రత్యేకంగా ఉంది, సాతాను మాటలు ఆ చెవుల్లో గింగుమంటున్నాయి. తీసుకొని తిన్నది. వెంటనే ఏం జరిగింది? ఆమె కనులు తెరువబడ్డాయి. సైతాన్ చెప్పింది కరెక్టే, కాకపోతే సైతాన్ చెప్పింది భౌతిక సంబంధమైన కన్నులు, లోక సంబంధమైన వాతావరణం చెప్పింది సాతాను. కానీ దేవుడేమో ఆత్మీయ సంబంధమైన ఆలోచన చెప్పాడు. ఈ లోక సంబంధమైన ఆలోచనలో ఈమె ఆ పండు తినది. చూస్తే ఒంటి మీద బట్టలు లేవు. మంచి చెడులను ఎరిగే గుణం వచ్చేసింది. అంటే ఏది నా ఒంటిపైన బట్టలు లేవే. ఎంతసేపు అండి? తినిన గంట తర్వాత, 2 గంటలకా, 3 గంటలకా, 10 గంటలకా? వెంటనే ఇమ్మీడియట్గా పాపము పట్టుకుంది. అంటే ఒరే, నా ఒంటి మీద గుడ్డలు లేవే, బట్టలు లేవే. ఏం చేశారు? ఇమ్మీడియట్గా పోయి దాక్కున్నారు. తన శరీరాన్ని కప్పుకోవాలి, ఎలా తెలియదు. చెట్ల సాటుకి వెళ్ళి దాక్కున్నారు, ఆకుల మధ్యలో ఇరుక్కున్నారు. దేవుడు వచ్చాడు. ఆదామా, ఎక్కడా? వేర్ ఈస్ ఆడమ్, వేర్ ఆర్ యూ? ఆయన అంటున్నాడు, అయ్యా చూడండి 10వ వచనంలో, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని. నీ పాపము నిన్నేం చేసిందంట? దిగంబరి అని గుర్తు చేసింది. హల్లెలూయా. నీ పాపము, నువ్వు చేసిన నీ ఆజ్ఞాతిక్రమమే పాపము. నీ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించావు. ఇప్పుడు ఇమీడియట్గా నీ లోపం నీకు కనబడింది. నీ దగ్గర వస్త్రాలు లేవు, నీ ఒంటి మీద వస్త్రాలు లేవు, నీవు దిగంబరివి అని ఆ పాపము సిగ్గుపడేట్టు చేసింది, దాక్కునేట్టు చేసింది, దేవుని ఎదుటకు రాకుండా చేసింది. దేవుడు చేశాడండి అది? దేవుడు చేశాడా? దేవుడిచ్చాడా సిగ్గు? బట్టలు లేనోడు అని దేవుడు చూపించాడా? ఏం జరిగింది అక్కడ? వారు సాతాను మాటలు నమ్మారు, లోకం వైపు చూశారు, వాళ్ళు అందాన్ని చూశారు, ఆకర్షించబడ్డారు. ఆ తర్వాత ఆదాం అంటాడు, అయ్యా నువ్వు ఇచ్చిన స్త్రీ అనయ్యా అంటాడు. నిజమే, పాపం అతను అమాయకుడే ఆదాం, అతనికి ఏం తెలియదు. ఆమె తెచ్చింది, ఇచ్చింది, తిన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నా భార్యే కదా, ఇది ఏదో ఫ్రూట్ అనుకున్నాడు, కానీ అది ఆ ఫ్రూట్ అనుకోలేదు. సరే, ఏదో అయిపోయింది. ఇప్పుడు ఆమెను అడిగితే ఆమె అంటుంది, అయ్యా నన్ను సాతాను మోసం చేసింది, నేను అందుకే కదమ్మా నీకు చెప్పాను, ముందుగా తినద్దు అని చెప్పాను కదా, నేను దాన్ని తింటే సస్తావని చెప్పాను కదా, దానివల్ల ప్రమాదం ఉందని చెప్పాను కదా. నేను ప్రమాదం ఉందని చెప్తే నువ్వు నా మాటను ప్రక్కన పెట్టి అదేదో చెప్పింది నేను మోసం చేసింది అంటావే. బుద్ధి తక్కువ ఎవరిది? నీదే. పాపము పట్టుకుంది, దిగంబరిని అని గుర్తు చేసింది పాపం.
నువ్వు దిగంబరివి, బట్టలు లేవు. అవును ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఏమి చేస్తున్నావో, ఏ పాపం, ఏ తప్పు, ఏ అపరాధం, ఏ దోషం నువ్వు చేస్తున్నావో అదే నిన్ను పట్టుకుంటుంది. స్మోక్ చేసావు, పొగ లోపలికి పోయింది, ఊపిరితిత్తుల్లో నీ దెబ్బతీసింది. ఈ మధ్య మా బంధువు ఒక అబ్బాయి చాలా సీరియస్, ఇక్కడ చర్చిలో కూడా ప్రార్థన చేసాం. ఏందిరా సంగతి అంటే ఫుల్గా తాగాడంట. ఫుల్గా తాగితే ఎట్లుంటుంది, హాస్పిటల్ పాలయ్యాడు. వాళ్ళ అమ్మ వచ్చిన వాళ్ళందరికీ చెప్తుంది, వాడు తాగి తాగిట్టాడయ్యా, తాగి తాగిట్టాడయ్యా. కరెక్టేగా? వాడేమంటున్నాడు, ఓ ఏదమ్మా నువ్వు అని వాళ్ళ అమ్మ మీద గొడవ కాస్తున్నాడు. నువ్వు వచ్చిన వాళ్ళందరికీ నేను తాగానని చెప్తున్నావే అంటే, తాగిందేం తప్పులేదు, తాగిన దానివల్ల వచ్చిన జబ్బుకి తప్పులేదు, అమ్మ చెప్తే వచ్చిందా? చూసారా? ఆ సిగ్గు ఉంటే నువ్వు తాగవు కదా, ఆ సిగ్గు ఉంటే నువ్వు ఇక ఆ అలవాటు వదిలేస్తావు కదా, ఆ సిగ్గు ఉంటే నువ్వు మరణం దాకా వెళ్ళవు కదా. బాడీలో ఉన్న అవయవాలన్నీ పాడైపోయినాయని చెప్పాడు డాక్టర్. 60,000 రూపాయలు ఇంజక్షన్ వేస్తే సెట్ అవ్వచ్చు, సెట్ కాకపోవచ్చు అని చెప్పాడట. అందుకని ఒక రోజల్లా అట్లా పెట్టేశారు ఇంజక్షన్ వేయకుండా. తర్వాత రెండో రోజు నలుగురు సలహాలు తీసుకొని నన్ను అడిగితే నేను కూడా చెప్పాను ఇంజక్షన్ వేయించుకోమని. ఎందుకు? ఒకవేళ ఈ రూపంలో సచ్చాకంటే ఆ రూపంలో చచ్చిపోద్ది కదా. ఇంజక్షన్ వేసుకున్నా పని చేయలేదంటే అది వేరే సంగతి. ప్రార్థన చేస్తుంటాం కదా, దేవుడు సహాయం చేస్తాడు కదా, కాబట్టి ధైర్యంగా వేయించండి అంటే వేయించారు. ఈ సేవుడు స్వస్థత వచ్చింది, ఆరోగ్యమాడు, బాగుపడ్డాడు. వాళ్ళ అమ్మ మీద కేకలేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళని గమనించండి, మనము ఏమి చేస్తున్నామో అదే మనల్ని పట్టుకుంటుంది. దేవుడు కాదు, దేవుడు మమ్మల్ని కనికరించలేదు, దేవుడు మాపై పగబట్టాడు, దేవుడు మాకు విరోధంగా చేశాడు కానే కాదు. నువ్వు ఏం చేస్తున్నావో. గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు ఏమి విత్తుతారో అదే కోస్తారు. నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. మామిడి విత్తనం విత్తిన తర్వాత మామిడి చెట్టు మొలుస్తుంది. జామ చెట్టు మొలుస్తుందా? లేదు కదా. నీవు ఏ చెట్టు కావాలనుకున్నావు ఆ విత్తనం తెచ్చి మొలకెత్తాలి. అది మొల చేస్తే అది మొలకెత్తుంది, తద్వారా దాని ఫలం వస్తుంది. అంతేకాని గమనించండి, ఇక్కడ ఏమిటి అవ చేసిన పని? ఒకసారి సామెతల గ్రంథం 6:25 ఒక మాట చూద్దాం. సామెతలు 6:25. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చికిలించి నేను లోపరుచుకొననీయకము. ఇక్కడ చెడు స్త్రీ గురించి చెప్తున్నాడు. అది చక్కగా ఉంటుందంట, అందంగా ఉంటుందంట. ఆ అందానికి నీ హృదయంలో ఆశపడద్దు. అవకు ఏం కనపడింది? ఆ పండును చూసినప్పుడు ఆహారానికి మంచిది. ఏమండి? ఆహారానికి మంచిది, వివేకమిచ్చు రమ్యమైంది అంటే తన దృష్టికి ప్రత్యేకం కనపడింది. తనలో ఆశ కలిగింది. అబ్బా భలే ఉంది, ఇది తిందామా, దీన్ని తిందాము, ఆశ కలిగింది. ప్రియా దేవుని కుమారుడా, కుమార్తె, నీలో ఆశ కలగనీయకు. ఆశ నిన్ను తప్పు మార్గానికి నడిపిస్తుంది. అక్కడ అవ్వకు ఆశ కలిగింది. దేవుడు నువ్వు తినద్దు చచ్చిపోతావనంటే ఆ మాట కంటే ఈమె చూసిన తర్వాత, ఆమె చెప్పినప్పుడు ఒకవేళ మనసులో కలిగి ఉండొచ్చు ఆశ, కానీ చూసిన తర్వాత ఆమె పండు తినడానికి సిద్ధపడింది. అంటే ఆశపడింది. ఆశ అదే ఆమెను చూడండి, ఇక్కడ ఏమంటాడు, దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడితే దాని కనురెప్పలు చికిలించి నిన్ను లోపరుచుకుంటుందట. నువ్వు ఆశపడ్డావంటే కనురెప్పలతో నిన్ను లోపరుచుకుంటుందట. అవును, స్త్రీ పురుష మధ్య సంబంధం అలాంటిదే. పురుషుడు స్త్రీ మధ్య అట్రాక్షన్ అలాంటి ఉంటుంది. మోసపోవద్దు. ఎందుకు మోసపోతావు? ముందే నీకు చెప్పబడుతుంది కదా, నీవు ఏమి చేశావో అది నేను పట్టుకుంటుందని చెప్పబడింది కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. యాకోబు 1వ అధ్యాయం 14-15 వచనాలు.
ప్రతివాడును స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము గనక పాపము పరిపక్వమై మరణమును కనును. దండి విషయం, పాపమే నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. పాపం వలన వచ్చు జీతము మరణము. ఎలా వస్తుందట ఈ పాపము? దురాశ. దురాశ గర్భము ధరించి ప్రతివాడు అంట, అంటే ఎవ్రీ వన్, అందరూ, నువ్వు నేను, ప్రతి వాళ్ళకు కూడా ఈ ఆశ అనేది కలుగుతుంది. ఎలాంటిదంట చూడండి, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ, అంటే సొంత, నాకు ఇదిగో ఫలానా ఆశ. ప్రతి వాళ్ళకి ఆ ఆశ ఏం చేస్తుందంటే మనం లాగేస్తట, దాని లైఫ్ అవన్ లాగినట్టు లాగేస్తుంది. అలా ఈడవబడి మరులు కొల్పబడినాయి అంటే ఇక అదే పిచ్చి అయిపోద్ది అనమాట. దాని మీదనే ధ్యాస. అది లేకపోతే నేను బతకను, ఆమె లేకపోతే నేను బతకను, ఆమె కావాలి నాకు, లేక ఆయనే కావాలి నాకు. పెళ్లి చేసుకున్నాక సంవత్సరానికి 2 ఏళ్ళకి ఈడొద్దు నాకు, ఏమొద్దు నాకు, తేలిపోయింది వరకునే. అంటే దురాశ అది. అలాంటిది ఎప్పుడు కూడా గమనించిన దురాశ. ఈ ప్రేమ వివాహాల విషయాల్లో కూడా 100% ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే ఇదే. చాలామంది అంటారు ప్రేమ వివాహాలు మంచిదని. ఎవడు చెప్పాడు మంచిదని? అవి ప్రేమ వివాహాలు కాదు, కామ వివాహాలు. చూడండి, ఎవరు నాకు చూపించండి. నేను చాలామంది చూసా ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళే, చాలామంది చూసా, నేను అనుభవంతో చెప్తున్నా. చాలామంది చూసా వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు ఒకరు ఎలా ఉండాలి? వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్లు, వాళ్ళిద్దరూ మళ్ళా సైడ్ బిజినెస్లు, సైడ్ అట్రాక్షన్స్. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? కనుక దురాశ అనేది, దురాశ ఏం చేస్తుందంటే అది మరులు కొల్పిస్తుందంట. ఇంకా నాకు ఆడే కావాలా, ఆమె కావాలా. అయిన తర్వాత 2 ఏళ్ళకి 3 ఏళ్ళకే తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు అదేమవుతుందంట, దురాశ గర్భం ధరించి పాపం కంటదట, పాపము పరిపక్వమై మరణము. ప్రియా దేవుని సంగమా, నీవు ఏమి చేయబోతున్నావో, ఏమి చేస్తున్నావో అదే నిన్ను పట్టుకుంటుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఏమి చేస్తున్నావో అదే నిన్ను పాడు చేస్తుంది. బిర్యానీ బాగుందని ఇంత తినేసామనుకో, ఏమవుద్ది? పొట్ట పగిలిపోతాం. ఇంత బిర్యానీ తింటే అల్లాడిపోతాం. అంటే ఏదైనా కూడా నువ్వు ఏమి చేస్తున్నావో అదే నిన్ను పతనానికి తీసుకెళ్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం, సంసోను గురించి 2 మాటలు చూద్దాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని, సంసోనుకి ఏం పనండి? సంసోను ఎవరు? న్యాయాధిపతి. న్యాయాధిపతి సంసోను. న్యాయాధిపతి అంటే న్యాయము తీర్చేవాడు, న్యాయం కోసం శత్రు సైన్యాన్ని సంహరించేవాడు. పులుల్ని, సింహాలని, ఎలుగుబంటుల్ని, ఏమన్నా మృగాలన్నింటిని కూడా నశింపజేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. ఫిలిస్తీయులను దబ 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 బాధ్యవసలు వేసేసినాడు. గాడిద దవటెముకు తీసుకొని అనేక మందిని సంహరించేటువంటి వాడు. అంత బలమైన వ్యక్తిగా దేవుడు ఆయన ఉంచితే, నీవు ఫిలిస్తీయుల నుండి ఇశ్రాయేలు రక్షించాలి, నువ్వు ఫిలిస్తీయులను నశింప చేయాలి అని దేవుడు చెప్తే ఆయన పనేంటి? దెలీలాను మోహించాడంట. అంటే ఏంటి? దెలీలాను ఆశపడ్డాడు. దెలీలా విషయంలో కామ శాస్త్రాలు వచ్చేసాయి. కొంతమంది అంటారు సంసోను చాలా మంచోడు, అతను వ్యభిచారి కాదు, అతను ఏ పాపం చేయలేదు అని అంటారు. మరి వాళ్ళు ఎలా అంటారో నాకు తెలీదు, ఏ ఉద్దేశంతో వాళ్ళు అన్నారో నాకు తెలియదు. కానీ చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. ఏమన్నాడు? దెలీలా అను స్త్రీని మోహించాడు. మోహించాడంటే ఏంటి? మోహము. మోహము అంటే
శరీర సంబంధమైన కోరిక తీర్చుకోవడం మోహం అంటే. మరి శరీర సంబంధమైన కోరిక తీర్చుకోవడానికి దెలీలాను ఆయన ప్రేమించాడు అనలేము, మోహించాడు. ప్రేమించాడు అంటే జీవితకాలం ఉండాలి ప్రేమ. మోహించాడంటే తాత్కాలికం, 6 రోజులు 2 రోజులు 10 రోజులు నెల రోజులు సంవత్సరం అంతే, లిమిటెడ్ టైం. ఆ పరిస్థితిలో సంసోను మోహించాడంట. ఏమండి, మోహించిన తర్వాత ఫిలిస్తీయులు ఇది కనుక్కొని ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా నీకు డబ్బులు ఇస్తాం, ఏమి ఇస్తారన్నాడు. 6వ వచనం చూస్తే 5వ వచనం చివరి భాగం చదవమ్మా. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణ్యం నీకు ఇచ్చేదము. ప్రతివాడంట 1000 వెండి నాణ్యాలు ఇస్తారంట. అంటే 1100 వెండి నాణ్యాలు ఒక్కొక్కడు. ఎంతమందో వాళ్ళందరూ కలిపి ఇస్తే ఆ వెండి నాణ్యాలు ఇవి తీసుకోవాలి. దానికి ఏం చేసింది ఆమె? అమ్మేసింది సంసోన్ని. అంతే కదండి. ప్రేమించిన వాళ్ళైతే ఆ వెండి నాణ్యాలు తీసుకొని ఈ నప్పక చెప్తుందా? లేక ఆయనలో ఉన్న బలం ఏంటో తెలుసుకుంటుందా? అది ప్రేమ కాదు, అది మోహం. అది ఎవరు చేశారా పని? సంసోనే చేశాడు ఆ పని. న్యాయాధిపతిగా ఉండాల్సిన సంసోనే మోహించాడట. అందుకని ఆమె ఏమంటుంది, ఆ ఫిలిస్తీయుల దగ్గర వెండి నాణాలు తీసుకోవడానికి ఇష్టపడి, నేను కనుక్కొని చెప్తాను, ఆయన బలం ఎక్కడుందో కనుక్కొని చెప్తాను, మా అందరు నాశనం చేస్తున్నాడు కనుక్కొని చెప్పమంటే ఆమె వెంటబడింది, అడుగుతుంది, అయ్యా నీ బలం ఎక్కడ? ముందు ఒక అబద్ధం చెప్పాడు, కుదరలా. రెండోసారి మళ్ళీ అడిగింది, మళ్ళీ అబద్ధమే చెప్పాడు, కుదరలా. మూడోసారి మళ్ళీ అడిగింది, మూడోసారి అబద్ధం చెప్పాడు, కుదరలా. అంటే అతన్ని బలం తెలుసుకొని అతన్ని నశింపు చేయాలని ప్రయత్నం చేశారు. చివరికి ఒకసారి చూడండి 16వ వచనంలో, ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నదన అతడు ప్రాణము విసిగి చావడానికి సిద్ధపడ్డాడు. ఎందుకండి? దెలీలాను మోహించాడు కాబట్టి. దెలీలా విషయంలో పాపము చేయడానికి సిద్ధపడ్డాడు కాబట్టి, దెలీలా విషయంలో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి సిద్ధపడ్డాడు కాబట్టి, ఇప్పుడు ఏమైంది? ఆమె విసిగించే విసుగుదలకు అయినా నేను సస్తే బాగుండు. అవును ప్రేమను వల్లరా, చావాలనుకునే ప్రతి వారు కూడా ఇలా ఏదొక వాళ్ళు చేసిన తప్పును బట్టో లేక వాళ్ళు చేసిన పనిని బట్టో విసిగించబడతారు. ఆ విసుగును బట్టి చచ్చిపోతే బాగుండు అనుకుంటారు, సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. సంసోను బలశాలి, బలవంతుడు, ఎవరు ఆయన ఏం చేయలేరు. అలాంటి బలవంతుడైన సంసోను సావ కోరాడంట. చచ్చిపోదలుచుకొని నిజం చెప్పేశాడు, ఇదిగమ్మా ఈ గడ్డం తీసేస్తే, ఇంటికలను తీసేస్తే నా బలము పోద్ది, నేను నా జీరి చేయబడ్డావాడిని చెప్పేశాడు. ఎందుకండి అవసరమా? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆమె మీద ప్రేమ కొద్ది చెప్పలా, విసుగు కొద్ది చెప్పాడు. విసుగు ఆడ నుంచి వచ్చింది ఆమె దగ్గరకు పోవడం వల్ల. అయితే ఆయన చెప్పిన తర్వాత సంసోను ఏమయ్యాడు? పతనమైపోయాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 21 నుండి కొన్ని మాటలు చూద్దాం. సామెతలు 7వ అధ్యాయం 21 నుండి ఆ వచనాలు మనకు అక్కడ కనపడుతుంటాయి. అది తన అధికమైన లాలన మాటల చేత, దాన్ని తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని ఈడ్చుకొని పోయాను. వెంటనే పశువు వదకు పోనట్లు, పరుల చేజిక్కిన వాడు సంఖ్యలోకి పోనట్లు, తనకు ప్రాణహానికరమైనది ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట సత్యంత వరకే. ఏమండి, సంసోను సత్యంత వరకే లోబడిపోయాడు. ఎవరు చేశారా పని? ఎవరైనా చేశారా? దేవుడు చేశాడా? పక్కన వాళ్ళు ఎవరైనా చేశారా? ఎవరు చేశారు? తనను తానే న్యాయాధిపతిగా ఉండాల్సిన వ్యక్తి,
ఇశ్రాయేల్ పక్షా నుండి దేవుని సహాయాన్ని పొందుతూ ఫిలిష్తీయులను హతమారుస్తున్న వ్యక్తి ఆఖరికి బందీ అయిపోయాడు. కళ్ళు పెరికేశారు. ఆ దాగోను గుడికి స్తంభాలకి కట్టిపడేశారు. చచ్చిపోయాడు. సరే, ఆఖరిలో దేవుణ్ణి ఒక మాట అడిగి చనిపోయాడు. కానీ అతని పతనానికి కారణం ఎవరు? పాపం అతన్ని పట్టుకుంది. ఉదయకాలమున ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏమి పాపం చేస్తున్నావో అదే నిన్ను పట్టిస్తుంది, అదే నిన్ను పాడు చేస్తుంది, అదే నిన్ను పతనం చేస్తుంది, అదే నీ మరణానికి మార్గమవుతుంది. ఇంకొక మాట చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజులు 21వ అధ్యాయం 7వ వచనం. మొదటి రాజులు మొదటి గ్రంథం 21:7. నీవు పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు. నేను యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించేదను. యెజబెలు రాణి చెప్తున్న మాట అహాబు రాజుకి. అహాబు ఏం చేశాడు? అహాబుకి ద్రాక్ష తోటలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. వాటికి ఆనుకొని నాబోతు అనే ఒక సామాన్యుడు, పేదవాడు, చిన్నవాడు, అతని చిన్న తోట ఉంది. ఇతను ఏమన్నాడంటే, అహాబు, ఒరే బాబు, నీ తోట కొద్దిగే కదా, నాకు ఇచ్చేయి. నీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ స్థలాన్ని నేను ఇస్తాను, లేదంటే డబ్బుల కన్నా ఇవ్వు ఆ తోట అని అడుగుతాడు. నాబోతు, అయ్యా, మా పితరుల ద్వారా వచ్చింది అది, మా నాన్నగారు మా అమ్మగారు సంపాదించింది అది, మా తాతలు ముత్తాతలు సంపాదించింది అది, దాన్ని నేను పోగొట్టుకోలేను, నేను దాన్ని ఉంచుకోవాలి, నేను నీకు అమ్మనయ్యా, అది నీకు ఇచ్చి నేను ఇంకొక పొలం తీసుకున్నాయా అన్నాడు. ఇక రాజు వచ్చి దిగులు పడ్డాడు. రాజుకి ఏంటి దిగులు పడాల్సిన అవసరం ఏంది అసలు? ఏమండి, పరిపాలకుడు కదా, పాలిస్తున్నాడు కదా, రాజు కదా. చిన్న పొలం అది, కొద్ది పొలమే. ఈయనకు 1000 ఎకరాల పొలాలు ఉన్నాయి, అన్ని పొలాలు ఉన్నాయి కదా. ఏమి దాంట్లో వేసుకోలేదా? కూర తోట వేసుకోవాలనుకుంటే, గోంగూర వేసుకోవాలనుకున్నాడు, లేక పెరుగు తోటకూర వేసుకోవాలనుకున్నాడు. వాటిల్లో ఏడో ఒక చోట వేసుకో. ఇది కావాలంట కూరగాయలు వేసుకోవడానికి చిన్న తోట కావాలంట ఆయనకి. ఆయన ఈయన అన్నాడు కదా, రే నేను రాజును రా, ఏంటి రా నువ్వు? ఆయన వాడిని వసూలు చేయొచ్చు, లేదా డబ్బులు ఇచ్చేసి అది 1000 రూపాయల 10,000 తీసుకో, ₹1,00,000 10 లక్షలు తీసుకో అని చేయొచ్చు. పేదవాడు కాబట్టి సరే ₹1,00,000 ఖరీదు చేసి 10 లక్షలకు వచ్చిందని సంతోషపడతాడేమో, లేదా ₹1,00,00,000 ఎక్కువ ఇచ్చాడు సంతోషపడతాడేమో. అలా చేయకుండా ఈ రాజు పోయి ఏడుస్తూ కూర్చోండు, ముఖం మూత పెట్టుకొని అలిగి. రాజు అలుగుతాడండి? రాజు అలుగుతారా? క్రైస్తవులు కూడా చాలామంది అలుగుతూ ఉంటారు. వయసు పెద్ద అలిగేది ఎవరు? మామూలుగా ఎవరు అలుగుతారు? చిన్నపిల్లలు అలుగుతారు, ఏడుస్తారు. బడికి పోను నేను, చదువుకోను నేనని, నాకు చాక్లెట్ ఇస్తే కానీ పోను కానీ, ఇట్లా పిల్లలు అలుగుతారు. ఇప్పుడు పెద్దలే అలుగుతున్నారు, పెద్దలే. రాజు కూడా అలాంటి వాడే కావాలా, అందుకే అలిగాడు. రాణి వచ్చి, యెజబెలు, ఏంటయ్యా ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది నీకు? ఏముందంటే ఏదో చెప్తాడు, బాధపడతా. మరి పిచ్చోడా, నువ్వు రాజురా, ఎందుకు దిగులు ఎందుకు నీకు? వాడి పొలం నీకు నేను ఇప్పిస్తాలేపో. ఆమె ఏం చేసింది? మనుషులను పెట్టి నాబోతుని చంపించేసింది. అయిపోయా, నాబోతు చచ్చిపోయాడు. అప్పుడు అంటుంది, అయ్యా చచ్చిపోయాడు, పో ఆక్రమించుకో పొలాన్ని. నాబోతు పొలం చిన్నది, అహాబు రాజు, పెద్దవాడు, అధికుడు, వానికి ఎందుకండి ఆ చిన్నది కదా. చూడండి, ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి మనం చూస్తే, ఏలియా వచ్చి చెప్తున్నాడు, ఇదిగో అహాబు, నువ్వేం చేసావో చూడు. ఒకసారి 19వ వచనం చదువుతున్నా. నీవు అతను చూసి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చుందేమనగా, నీవు స్వాధీనపరచుకున్న నీవు నాబోతును చంపితివి కదా. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో
ఆ స్థలమందే కుక్కలు నీ రక్తం నిజముగా నాకును. అహాబు, చిన్న పొలం కోసం నాబోతుని చంపావా? నాబోతు శరీరాన్ని, రక్తాన్ని నాకిన కుక్కలు ఉన్నాయి. రేపు నీ శరీరాన్ని కూడా అవే వచ్చి నాగుతాయి. ఇప్పుడు ఒకవేళ అహాబు నాబోతు పొలాన్ని తీసుకోకుండా ఉంటే వానికి మరణం వస్తుందా? ఏమండి? అంటే తానే ఆ పొలాన్ని ఆక్రమించుకొని నాబోతుని చంపించి, తాను కానీ తన భార్య కానీ ఏమైంది? మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అంటే ఆ పాపం అతన్ని పట్టేసుకుంది. దయచేసి అర్థం చేసుకోనండి ప్రియా దేవుని సంగమా. నువ్వు చేసేదే నిన్ను పట్టేస్తుంది. నువ్వు చేసేదే నిన్ను పట్టేస్తుంది. పోలీసు వాళ్ళు అంటారు, నేరస్తుడంట నేరం చేసి తప్పించుకోలేడంట. ఎందుకని? ఏదో ఒక క్లూ వదిలేస్తాడంట. అక్కడ వాళ్ళకి ఏదో ఒకటి దొరికిపోద్దంట పోలీసులకి. ఎక్కడో చోట నేరస్తుడిని కనుక్కుంటారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారం, డబ్బు మాయం చేసేస్తుంది. ఎంత నేరమైనా తీసేయరా నాయన. దొంగలనేమో దొరికిస్తుంది, హంతకులనే దొరికిస్తుంది, నేరస్తుని దొరికిస్తుంది ఆ ఆధారం. కానీ డబ్బు అనేది, అధికారం అనేది ఏం చేస్తుందంటే దాన్ని మాయం చేసేస్తుంది. దొరికిన ఆధారాన్ని మూలపడేసి ఏం లేదు, ఆధారమే లేదు, వాడు హత్య చేశాడంటే హత్య చేయలేదు, నిర్దోషాన్ని రిలీజ్ చేసేస్తున్నాడు. లేదు, తర్వాత జైలుకు పోయిన తర్వాత కూడా మంచి ప్రవర్తన అని చెప్పి మధ్యలోనే వదిలేస్తున్నారు. దారుణం జరిగిపోతుంది. కానీ దేవుని దగ్గర అలా ఉండదు. నీవు తప్పు చేస్తే, పాపం చేస్తే ఖచ్చితంగా అది నేను పట్టు ఉంటుంది. చూడండి 20వ వచనంలో ఏమంటున్నాడు? 20వ వచనంలో మాట చూద్దాం. ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకున్నావు. నిన్ను నీవే అమ్ముకున్నావు. మేమేం చేయగలమయ్యా? నిన్ను నీవే అమ్ముకున్నావు. అమ్ముకున్న తర్వాత ఇంకేమనుందండి? నిన్ను నీవే అమ్ముకున్నావు. డబ్బుకు లోబడ్డావు, ఆశకు లోబడ్డావు. ఏమండి? పొలానికి లోబడ్డావు. ఎంత పొలం అది? దానికోసం నువ్వు ఇలాంటి తప్పుడు మార్గాన్ని అవలంబించవచ్చా? పోతే పోయింది, వదిలేసేయి. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, గుడ్లూరులో మాకు ఇల్లు ఉండేది. ఆ ఇంటి వెనక కరెక్ట్గా అడుగు వదిలిపెట్టి మేము గోడ కట్టాం. ఆ పక్కోళ్ళు ఆ తర్వాత స్థలం కొనుక్కొని మా ఇంటికి ఆనిచ్చి ఇల్లు కట్టారు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత మా నాన్న చచ్చిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, మీరు మా స్థలంలోకి వచ్చారు అన్నాడు. ముందు కట్టింది ఎవరు ఇల్లు? మేము 92లో ఇల్లు కట్టాము. వాళ్ళు ఎప్పుడో 2000లో ఇల్లు కట్టారు. వాళ్ళు అంటారు మా స్థలంలో మీరు ఇల్లు కలిపి కట్టారండి. అది పెద్ద వివాదం. నేను అది అమ్మడానికి పెట్టున్నా. వేరే వాళ్ళు వచ్చి అది మేము కొనాలనుకున్నామండి కానీ కొనలేమని. ఏమంటే పక్కోటి వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు. నేను పోయా వాళ్ళ దగ్గరికి. ఏంటంటే మీ అబ్జెక్షన్ ఏంటంటే, మా అడుగు స్థలం ఉంది అన్నాడు. మేము కట్టుకున్నావా నువ్వు కట్టుకున్నావా అన్నా. అవన్నీ మాకు తెలియదు, మా నాయన చెప్పాడు ఇక్కడ మా స్థలం ఉందని అని చెప్పాడు. నేను వెంటనే గోడ కొట్టించేసాను. తీసుకోండి, మా స్థలం మీద తీసుకోండి. మేము ముందు కట్టిన వాళ్ళం, మేము వెనక కట్టుకుంది వాళ్ళు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, వివాదం ఎందుకు నీకు నాకు? సరే అనుభవించు, ఒక అడుగే కదా అనుభవించు. పెద్ద రాజమహల్ కడతావా అడుగులో? పోతే పని వదిలేసి యువతలకు జరిపి గోడ తీసేసి ప్రహరీ గోడ యువతల గోడ కట్టాను, ఒక అడుగు వదిలేసి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, చిన్న విషయాలు ఎలాంటివి, అలాంటి విషయాల కొరకు అహాబు అంతటి వాడు, పెద్దవాడు, రాజు, కొదువ లేదు. రాజు దాల్చుకుంటే దెబ్బలకు కొదువ అంటారు. అలాంటి వ్యక్తి కేవలం చిన్న పొలం కోసం కూరగాయలు వేసుకోవడానికి కట్టాలి. దానికోసం ఆశపడి ఒక మనిషిని
మర్డర్ చేయించాడు. ఇప్పుడు ఏమైంది? ఆ మర్డరే అతన్ని పట్టుకుంది. అదే అంటున్నాడు, కుక్కలు ఎక్కడైతే నాకాయో అక్కడ నీ రక్తం కూడా కుక్కలే నాకుతాయి. ఆయన అంటున్నాడు, నువ్వు చేసే పని ఏలియా మీద అంటున్నాడు, దేవుని సేవకుడి మీద అంటున్నాడు. మీరు అనొచ్చు నా మీద పాస్టర్ గారు నువ్వే చెప్పావు, నాకేం సంబంధం లేదు ఇందులో. దేవుడే మీకు నా ద్వారా చెప్పించాడు. అదే చెప్పాడు ఆయన. ఎవరే పిచ్చాడా ఆబో, నిన్ను నీవే అమ్ముకున్నావురా, నాదేం లేదు, ఇది నువ్వు చేసిన పాపమే నీ మీదకి వచ్చింది అని తెలియచేయడం జరిగింది. ప్రేమైన వాళ్ళారా గమనించండి, ఆశపడి పాపం చేస్తే దురాశ గర్భం ధరించి పాపం కంటే పాపము మరణాన్ని కంటుంది. గేహజీ విషయంలో కూడా ఒక మాట గుర్తు చేసుకుందాం. గేహజీ ఏలియా విషయంలో కూడా, ఎలీషా విషయాల్లో, దేవుని సేవకుల విషయాల్లో మనం గమనించగలిగితే గేహజీ నయమాను దగ్గర బహుమానాలు తీసుకోవడానికి వెళ్ళాడు. తీసుకున్నాడు, తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. వచ్చాడు, దేవుని సేవకుని దగ్గరకు వచ్చాడు, ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఏమయ్యా యాడికి పోయేస్తున్నావు అన్నాడు. అంటే నేను యాడికి పోలేదయ్యా, ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఒకసారి ఆ మాట చదువుదాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26, 27 వచనాలు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొండకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకోవటానికి ఇది సమయమా? అతను అధికారి, సేనాపతి, అతన్ని బాగు చేసి పంపించాం. అతను 10 మంది చెప్పుకుంటాడు, దేవుని నామాన్ని మహిమ కలుగుద్ది. డబ్బుల కోసం, వస్త్రాల కోసం, వెండి కోసం, బంగారం కోసం నువ్వు వెంటపోతావా? నాకు ఇస్తానంటే నేను వద్దన్నాను కదా, నువ్వెందుకు వెంబడిపోయావు అని ఆయన అంటున్నాడు. 27వ వచనంలో, నీకును నీ సంతతికి ఏం తెచ్చుకున్నాడంట ఆయన పోయి? బంగారమో వెండి వస్త్రాలు కాదు. ఏం తెచ్చుకున్నాడు? పాప ఫలితాన్ని తెచ్చుకున్నాడు. పాపము పట్టుకుంది, పాపం పట్టుకుందండి, పాపం పట్టుకుంది, విడిచిపెట్టలేదు. ఎప్పటి వరకు అంట? ఎప్పటి వరకు? చూడండి, ఎప్పటి వరకు అది? నీకును నీ సంతతికిని సర్వకాలము. సర్వకాలం అంటే బతికినంతకాలం. నువ్వు ఎంతకాలం బతుకుతావు అన్నేళ్ళు. దేవుని సంగమా, సీరియస్గా మనం ఆలోచన చేయాలి. మనం ఏమి చేస్తున్నామో, ఏ పాపం మనం చేస్తున్నామో ఆ పాపమే మనల్ని పట్టుకుంటుంది. దేవుడు శిక్షించేది కాదు, దేవుడు కొట్టేది తిట్టేది కాదు, దేవుడు రప్పించేది కాదు. మనం ఏమి చేశామో దాని ద్వారానే నష్టం కలుగుతుంది. నువ్వు ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు. నువ్వు సాడీలు చెప్తావా, నీ మీద సాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు. నీవు హత్య చేస్తావా, హత్య గావించబడతావు. యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు పేతురుతో ఏమన్నాడు? కత్తి పట్టినవాడు, నువ్వు కత్తి పట్టుకున్నావు, నా కోసమే కావచ్చు, కానీ నువ్వు కత్తి పట్టుకున్నావు, కత్తే నిన్ను కాజేస్తుంది. అంటే నువ్వు ఏ తప్పు చేస్తున్నావో ఆ తప్పే నిన్ను పతనం చేస్తుంది. దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది, పాపము పరిపక్వమై అంతే. దయచేసి క్రైస్తవ విశ్వాసులుగా మనం ఆలోచన చేయాలి. దేవుని అందరి విశ్వాసులుగా మనం ఆలోచన చేయాలి. నువ్వు ఎవరిని వెంబడిస్తే ఏమి కలుగుతుందో, నీవు ఎవరితో పోతే ఏం జరుగుతుందో, అనవసరంగా సాతానుగాడితో మాట్లాడి దెబ్బతినేసింది. యెజబెల్ ఎలాంటిది? యెజబెల్ కూడా అలాంటిదే, సైతానే యెజబెల్ కూడా. ఏదో ఒకటి ఒప్పించి తెప్పించుకుందాంలే అని చెప్పొచ్చు కదా. దోపిడీ చేస్తుందా, దౌర్జన్యం చేస్తుందా, మర్డర్ చేస్తుందా? మరి అతను కోరిన దాన్ని బట్టి ఆ పరిస్థితి ఏర్పడింది. వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒకసారి
మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆశపడ్డావు, ఆశ తప్పులేదు, కానీ ఆ ఆశను తీర్చుకోవడానికి నువ్వు అక్రమార్గాన్ని తొక్కకూడదు. డబ్బు సంపాదించాలి, సంపాదించు. దొంగతనం చేసి కాదు, పక్కోడిని దోచుకొని కాదు, పక్కోడిని మోసం చేసి కాదు. డబ్బు సంపాదించు, క్రమముగా సంపాదించు. ఉద్యోగం చేసుకో, లేకపోతే పొలం పని చేసుకో, కూలి పని చేసుకో, వ్యాపారం చేసుకో, నువ్వేమైనా చేసుకొని సంపాదించు డబ్బు. కానీ అది అక్రమమైనదిగా ఉండకూడదు. పేరు సంపాదించు, కానీ అది అక్రమమైనదిగా ఉండకూడదు. నీ లోకంలో నువ్వు ఏమి సంపాదించడానికి ప్రయత్నం చేసినా సంపాదించు, కానీ పాప సంబంధమైన ఆలోచన. డబ్బు సంపాదించాలి, నేను ఆ డబ్బు సంపాదనలో భాగంగా దొంగతనం చేస్తాను, దోపిడీ చేస్తాను, బ్యాంకులు కొలగొడతాను, తీసుకున్న లోన్ కట్టను, ఇవన్నీ ఏంటి? అవన్నీ నీకు చుట్టుకుంటాయి మళ్ళా. కనుక క్రైస్తవ విశ్వాసులుగా మనము దేవుణ్ణి ఎరిగిన వారం కాబట్టి ఏదైనా క్రమముగా, మర్యాదగా, న్యాయముగా ఉండాలి. దేనికి ఆశపడచ్చు, కానీ ఆశ లిమిట్ ఉండాలి. ఆశ, నువ్వు పడే ఆశకు ఆ లిమిట్ ఉండాలి. నీ శక్తిని బట్టి, నీ సంపాదన బట్టి, నీ ఓపికను బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి. అందుకే సొలొమోను మహారాజు ఒక మాట అంటాడు, అయ్యా నాకు ఎక్కువైతే నువ్వెవడో అంటానేమో, నాకు తక్కువైతే నిన్ను ద్వేషిస్తానేమో. కాబట్టి అటు ఎక్కువ వద్దు, ఇటు తక్కువ వద్దు. నాకు కావాల్సిందే అనుదినము, ఏమి కావాలో అదే ఇవ్వు అని అడుగుతాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన పాపము మనల్ని పట్టుకుంటుంది. మనం చాటుగా చేస్తే అది 10 మంది తెలిసినట్టుగా ఓపెన్ అయిపోతుంది. మనం రహస్యంగా చేస్తే అది బహిరంగం అవుతుంది. మనం చీకట్లో చేస్తే వెలుతురులో అది బయలవుతుంది. నువ్వు దేనికోసం ఆశపడ్డా అది పాపానికి సంబంధం లేనిదై ఉండాలి. ఒకవేళ పాపానికి సంబంధించింది అయితే ఆ పాపము పరిపక్వమై మరణమును కంటుంది. మరణం వచ్చిన తర్వాత ఎవరేం చేయలేరు. మరణం రాకముందే, జబ్బులు రాకముందే, బలహీనతలు కలక్కముందే, కష్టం రాకముందే మనం జాగ్రత్త పడాలి. మనం ఏమి చేస్తున్నామో దాని ఫలితమే మనం చూడబోతున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. మేము ఏ పాపము చేస్తున్నామో అదే మమ్మల్ని పట్టుకుంటుంది. ఈ సత్యాన్ని మేము మర్చిపోకూడదు నాయన. ఆశపడిన అవ్వ మరణాన్ని తీసుకొచ్చింది. తానే కాదు, ఆదాము అవ్వలు ఇరువురు. అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో మరణం రాజ్యం ఏలుతూ ఉన్నది. యేసు క్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి మరణాన్ని జయించి మరణాన్ని ఓడించిన దేవుడు నీవే తండ్రి. అయ్యా, మేము పాపము చేయడం ద్వారా ఆ పాపమే మమ్మల్ని చంపేస్తుంది. ఆ సత్యాన్ని మేము అర్థం చేసుకోగలుగుతున్నాం ఆయన. ఇదిగో నిన్ను ఎరిగిన మేము, నీతో నడుస్తున్న మేము, నిన్ను కలిగిన మేము అలాంటి ఆలోచన లేకుండా ఒకవేళ మేము ఆశపడినా పాపము సంబంధం లేని రీతిలో మేము పొందుకోగలగాలి ప్రభువా. ఒకవేళ పాప సంబంధమైన ఆ పొందుకోవడం అనేటువంటిది మా పాపాన్ని పెంచుతుంది, తద్వారా మేము దానిచే పట్టబడతాం అనే సత్యాన్ని మాకు మీరు బోధించారయ్యా. దేవా, ఈ మాటలన్నీ మా అందరికీ ప్రయోజనకరం కావాలి ప్రభా. ఈ మాటలు మేము అర్థం చేసుకోకుండా మా జీవితంలో తండ్రి దేని కొరకు మేము ఆశపడాలో, ఎంతవరకు మా ఆశ ఉండాలో అనేది మేము నేర్చుకోవడానికి, పాపము దారిలోనికి వెళ్లకుండా దాని ద్వారా కలిగే నష్టాన్ని మేము చూడవలసి ఉంది అనే జ్ఞానంతో, ఇంగితాన్ని కలిగిన వారమై జాగ్రత్తగా నీ యందు జీవిస్తూ విశ్వాసంలో బలపడే అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానం మా అందరికి దీవెనకరం చేయమని మరొకసారి మా అందరిని మీ చేతులకు అప్పగించుకుంటాం. యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.